సింగిల్ ఇండికేటర్ 3 డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇస్తే ఏమవుతుంది? అలాంటి ఒక టూలే MACD, అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. MACDలో 2 డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఒకటి MACD లైన్, ఇంకొకటి సిగ్నల్ లైన్. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే MACD లైన్ సిగ్నల్ లైన్ ని బిలో నుంచి అబౌవ్ క్రాస్ చేయడం. దీన్ని బుల్లిష్ క్రాస్ ఓవర్ అని అంటాం. ఇక్కడ మార్కెట్ అప్వర్డ్ కి మూవ్ అవ్వచ్చు. ఒకవేళ అబౌవ్ టు బిలో క్రాస్ అయితే అప్పుడు బేరిష్ సిగ్నల్ ఫామ్ అవుతుంది. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే MACD లైన్ అబౌవ్ నుంచి జీరో లైన్ కి మూవ్ అయితే అక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఫామ్ అవుతుంది. ఒకవేళ జీరో లైన్ కి బిలో మూవ్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ ఫామ్ అవుతుంది. థర్డ్ స్ట్రాటజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైవర్జెన్స్ స్ట్రాటజీ. డైవర్జెన్స్ అంటే MACD లైన్ హయ్యర్ హై వెళ్తుంది, అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సేమ్ టైం స్టాక్ లోవర్ లో అవుతుంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కి వస్తుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఛాన్స్ ఉంది స్టాక్ MACD మూవ్ అయిన సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ అప్వర్డ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ మీన్స్ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. అది కూడా డైవర్జెన్స్ స్ట్రాటజీని యూజ్ చేయడంతో. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.